మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అంటే గ్యాప్ తర్వాత వస్తున్నారు కాబట్టి లయ ఎలా చేస్తున్నారు ఈసారి, అంటే ఈ సినిమాలు ఎలా కనిపించబోతున్నారు అన్న ఒక యాంగ్జైటీ అందరిలో ఉంటుంది. కానీ పర్టికులర్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందులో ఒక షాట్ ఉంటుంది. మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్తో మీ క్యారెక్టరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుందో, మీరు ఎలా చేశారో తెలిసిపోతుంది. పర్టికులర్గా ఒక షాట్ ఉంది, చాలా మంది ఆ షాట్ గురించి మాట్లాడారు. ఇంకా మొన్న ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా మాట్లాడారు. అంటే అలాంటి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్లో మీకు ఎలా అనిపించింది? సో ఆ షాట్ నా దగ్గర కూడా ఉంది, అది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. పర్టికులర్గా ఆ షాట్ ఉంది. ఇది ఇందులో ఉండే ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా? అవునండి, అవును. దిస్ ఈజ్ ద అల్టిమేట్ అనమాట. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యా, ఇది ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్ షార్ట్ సో ఫార్ అనుకోండి ఒక రకంగా. ఎందుకంటే అది లాట్ ఆఫ్ థింగ్స్ దాంట్లో కన్వే అవుతున్నాయి, కానీ ఏమీ చెప్పడం లేదు. మేమేమి చెప్పడం లేదు, కానీ ఒక్క రియాక్షన్లో లాట్ ఆఫ్ థింగ్స్ కన్వే అవుతున్నాయి, ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో అది అలాంటివి చాలా విజువలీ అండ్ ఆల్ దట్. సో దాన్ని ఆ ఒక్క షాట్ కోసం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అంటే డైరెక్టర్ గారు సో మెనీ థింగ్స్ హీ హ్యాడ్ టు టెల్ అస్. ముందు రోజే పిలిచి ముందు రోజే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద ఎమోషన్ అక్కడ, ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కన్వే చేసి దాన్ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఆ రోజంతా చెప్పి మీరు అంటే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, జస్ట్ స్టే ఇన్ ద మూడ్. అంటే మూడ్లో ఉంటూ యూ కెన్ డూ థింగ్స్, బట్ డోంట్ గో అవుట్ ఆఫ్ ద మూడ్ అండ్ హాహా చిట్ చాట్ అని. అంటే బికాజ్ సడన్గా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్విచ్ అయ్యి ఒక మూడ్లోకి రావాలంటే కష్టం. రెగ్యులర్ సీజన్ ఎవ్రీడే చేస్తున్న వాళ్ళకి అయితే మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సెట్ జస్ట్ టేక్ కేర్ అన్నట్టుగా. సో ఆ రోజు కూడా అంత ఎవరితోనూ మాట్లాడలేదని కాదు, మాట్లాడుతూ ఉన్నా ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా చూసుకుంటూ ఐ వాజ్ స్టేయింగ్ లిస్నింగ్ అండ్ థింకింగ్ అని చెప్పారు అని. సో ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ డిడ్ హీ టెల్ మీ అన్నట్టు థింక్ చేసుకుంటూ చేశాం. సో ఇట్స్ అ వెరీ టచింగ్ మీరు చెప్పారు కదా, అంటే ఎక్కువ ఇవ్వద్దు ఆ టైంలో, ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఇవ్వద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అలా దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మీరు చెప్పిన షార్ట్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవునండి, అంటే అది కూడా ఏంటంటే సన్సెట్ అయిపోతుంది, ఆ లైట్ పోయే లోపల వీ హ్యావ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. అది అసలు మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందేమో, హాఫ్ అన్ అవర్లో వీ హ్యావ్ టు ఆయన క్లోజ్ నా క్లోజ్ ఇది క్లోజ్ అది ఇది అని తీయాలి. సో దెర్ ఇస్ ఓన్లీ జస్ట్ హాఫ్ అన్ అవర్, మాకు హాఫ్ అన్ అవర్లో చేసేయాలి. సో మళ్ళీ వన్ మోర్ లేదు, నెక్స్ట్ డే లేదు, నెక్స్ట్ డే మళ్ళీ అంత దూరం, ఆల్మోస్ట్ అంత దూరం పైకి ఆ కార్లు కూడా వెళ్ళవండి, చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మారేడ్మల్లిలో ఆల్ ద వే అప్ అక్కడెక్కడో సన్సెట్ పాయింట్లో తీయాల్సిన లొకేషన్ వెరీ డిఫికల్ట్ టు గో. అలాంటి లొకేషన్ మళ్ళీ ఒకవేళ సరిగా రాకపోతే దెర్ ఇస్ నో వన్ మోర్ ఆర్ దెర్ ఇస్ నో అనదర్ డే. సో అదొక స్ట్రెస్ అంటే నేను ఫీల్ అయ్యాను. అంటే నాకు అంటే ఐ వాంటెడ్ టు డూ వెరీ గుడ్. సో లక్కీగా అంటే నేను చూసుకోలేదు, నేను ట్రైలర్ వచ్చే వరకు నేను అసలు ఇది చూసుకోలేదు. ఆయన ఏం చెప్తే అది ఫాలో అయ్యాను. ట్రైలర్ చాలా మందికి నచ్చిందండి. ట్రైలర్ షూట్ షాట్ గా అంటే సంథింగ్ ఈజ్ స్పెషల్ అన్నట్టుగా స్పెషల్గా. అవునండి, అవును, అదే చెప్తున్నాను. సినిమా విన్న దగ్గర నుంచి మేము విజువలైజ్ చేసుకుంటాం కదా, చెప్తుంటే ఒక స్టోరీ చెప్తుంటే ఒకలాగా మనం ఇలా ఉంటుందేమో అని విజువలైజ్, దానికంటే మించి ఉంది. ఓకే, అంటే ఇప్పటివరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు మీరు. అందులో వేణు శ్రీరామ్ గారి స్పెషల్ ఏంటంటే, వేణు శ్రీరామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. వేణు శ్రీరామ్ గారు అండి స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ అండి ఆయన ఫస్ట్, అండ్ క్యారెక్టర్స్ ఏవి కూడా జస్ట్ లైక్ దాట్ ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఉండాలి, ఇంతమంది ఉండాలి కాబట్టి, లేకపోతే వీళ్ళందరూ పాపులర్ కాబట్టి అన్నట్టు ఉండదు. అండ్ వీ విల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్స్. అక్కడ ఎవరు ప్లే చేసినా కూడా మనము ఇంకా వేరే చూడము. ద స్క్రిప్ట్ ఆయన స్ట్రెంగ్త్. అండ్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ కూడా అంతే ఎమోషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే సిన్సియర్గా. ఆయన చాలా హోంవర్క్ చేస్తారు, ఆయన చేస్తారు, మాతో కూడా చేస్తారు. సో అంటే దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో ఆయనతో అండ్ దెన్ ఆల్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ దెన్ అన్నీ పర్ఫెక్ట్గా కొంచెం తేడా వచ్చిన ఏంటి మీరు నేనని కాదు, ఎవరైనా సరే హీఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో కొంచెం వీ కేర్ఫుల్, సో వీ లిసన్ టు వాట్ హీస్ సేయింగ్. సో వెరీ నైస్. అంటే వర్క్ లేనప్పుడు ఈజ్ అగైన్ జోవియల్ అండ్ ఫన్ అండ్ ఆల్ దట్. వర్క్లో ఈజ్ వెరీ సీరియస్.
దిల్ రాజు గారి బ్యానర్లో మీరు న్యూ జర్నీ అంటే చేయటం సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లో రావటం ఎలా ఉంది? అంటే వెయిట్ చేశారా దిల్ రాజు గారి బ్యానర్లో చేయాలి ఎప్పటికీ? అయ్యో అండి అందరికీ చెయ్యాలని ఆయన బ్యానర్లో చెయ్యాలి అనే ఆర్టిస్టులు అందరూ ఉంటారు. కానీ నాకు నేను ఫస్ట్ అనే అనుకుంటున్నాను, నేను ఫస్ట్ ఫిల్మ్ అనే అనుకుంటున్నాను. మళ్ళీ వాట్ ఎవర్ ఐ డెడ్ బిఫోర్ అది అయిపోయింది. అది ఎవ్రీ మూవీ ఫస్ట్ మూవీ కాదు అవన్నీ పాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్లేట్ క్లీన్గా మళ్ళీ ఫస్ట్ అనుకున్నాను. రీఎంట్రీలో ఫస్ట్ కిందే నేను ఫస్ట్ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ మూవీనే దిల్ రాజు గారు బ్యానర్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చెప్పుకోవడానికి కూడా నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అందరూ అవునా దిల్ రాజు గారు బ్యానర్ అని వెంటనే రియాక్షన్ అలా వస్తుంది. ఆహా ఎవరైనా అనాలి ఎవరు అంటారు కదా. సో అలాంటి రెప్యూటెడ్ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు మన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా న్యూ జర్నీ అన్నారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అన్నారు. అంటే ఏంటి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఎలాంటి చేయాలని ఉంది మీకు యాక్చువల్లీ? అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం అని. అంటే నా ఇమేజ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైపోయిందంటే ఒక అంటే అవే చేసినవి మళ్ళీ కొంచెం అటు ఇటుగా కొంచెం మార్పులతో అవే చేశాను అనిపిస్తుంది. కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఒక ఫీమేల్ సో మెనీ రోల్స్ ప్లే చేస్తారు. అదే రోల్ని ప్లే చేసిన అదే మదరు ఒకసారి అగ్రెసివ్గా ఉండొచ్చు, ఒకసారి భయపడుతూ ఉండొచ్చు, ఒకసారి యూనో షీ కెన్ బీ డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ. సో అందుకని ఇలాంటి చాలా షేడ్స్ ఇన్ ఎ ఉమెన్ చేయలేదు అన్న ఫీలింగ్. ఒక ట్రెండ్ టచ్ చేశాను తప్ప ఎక్కువ చేయలేదు అని ఫీలింగ్. సిల్లీగా కొంచెం కామెడీ చేసాము, కొంచెం ఎమోషనల్గా ఎక్కువ చేశాను. అండ్ అంటే ఒక సిల్లీ ఒక కామెడీ టచ్ వచ్చేలాగా అంతే చేశాం. కానీ ఇంకా ఏమి ఎక్కువగా డిఫరెంట్గా అయితే ఏమీ చేయలేదు. అవన్నీ ఇప్పుడు చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నాను. ఇప్పుడు అంతా అంటే మీరు ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి, టెక్నికల్గా మారిపోయింది, సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ కొత్త మార్పులు మీకు ఎలా అనిపించినాయి? మార్పులు మంచివండి. అంటే ఎప్పుడు మనము ఏది చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు నేను ఐటీలో పనిచేశాను. కానీ ఐటీలో కూడా అంతే, నేను 2011లో పనిచేసినట్టుగా నేను 2025లో పనిచేయలేను. సో మనం నేర్చుకుంటూ ఉండాలి. కొత్తవేవో టెక్నాలజీ వస్తుంది, వాళ్ళే కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు, మేము అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఫిల్మ్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు పాత పద్ధతులు లాభం లేదు. సో మనం కొత్తది ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫేజ్లో ఉంటాం. ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మారిందో ఇలా చేయాలా. అప్డేట్ అయిపోయాక ప్రాబ్లం లేదు, అప్డేట్ అవ్వనప్పుడు మనం ఇది అబ్జర్వ్ అండ్ లెర్న్లోనే ఉండాలి అని నా ఫీలింగ్. సో నేను అదే లెర్నింగ్ ఫేజ్లో ఈ సినిమా అయితే ఆ లెర్నింగ్ ఫేజ్లో ఉంటూ చేశాను అనమాట.